హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము మా వీడియోలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, స్ఫూర్తిదాయకమైన మహిళ గురించి పరిచయం చేయబోతున్నాను. ఒకే రంగానికి పరిమితం కాకుండా ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ ఎన్నో అవార్డులు, సన్మానాలు, ప్రశంసలు అందుకున్న డాక్టర్ పచ్చిగొల సుధగారి గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మేము సుధగారి దగ్గరకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ముందుగా కనిపించిన విషయం ఏమిటంటే, ఆమె సాధించిన విజయాలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న అవార్డులు, ట్రోఫీలు, షీల్డ్లు, ప్రశంస పత్రాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనం సాధారణంగా 1 లేదా 2 అవార్డులు సాధించిన వారిని చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఇటు చూసిన ఒక అవార్డు, మరొక వైపు ట్రోఫీలు, ప్రశంస పత్రాలు, ప్రత్యేకమైన సన్మాన జ్ఞాపిక, ఇలా ఎన్నో గుర్తింపులు మనకు కనిపిస్తున్నాయి. సుధగారి ప్రత్యేకత ఏమిటంటే, ఆమె ఒకే రంగంలో మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నట్లు ఈ అవార్డులు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఈ అవార్డులో చూస్తుంటే ఇండియన్ ఐకాన్ నేషనల్ అవార్డ్ 2024 కనిపిస్తుంది. ఈ గౌరవం డాక్టర్ పచ్చిగొల సుధగారికి అందించబడింది. దేశానికి, సమాజానికి చేసిన సేవను మరియు ఆమె కృషిని గుర్తిస్తూ అవార్డు అందించినట్లు అందులో పేర్కొనబడింది. ఇలాంటి నేషనల్ అవార్డు అందుకోవడం నిజంగా ఎంతో ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే మనం చేసే పని సమాజంలో గుర్తింపు పొందినప్పుడు కలిగే ఆనందం వేరు. అదే పని మరింత పెద్ద స్థాయిలో ప్రశంసించబడింది. అది జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న మరో సర్టిఫికేట్ హానరరీ డాక్టరేట్ అవార్డ్ కనిపిస్తుంది కదా. ఈ అవార్డు కూడా సుధగారి జీవిత ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా మనకు కనిపిస్తుంది. ఒక మహిళ తన కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ, తన వృత్తిని కొనసాగిస్తూ, తన ప్రతిభను పెంచుకుంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సుధగారు కేవలం అవార్డులు అందుకున్న వ్యక్తి మాత్రమే కాదు, ఆమె స్వయంగా ఒక బ్యూటీ పార్లర్ను కూడా నిర్వహిస్తున్నారు. అవును ఫ్రెండ్స్, సుధగారి బ్యూటీ పార్లర్ అమలాపురంలోని శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉంది. ఇంకా మనం ఆవిడతో మాట్లాడి ఆవిడ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడు ఆవిడతో మాట్లాడదాం ఫ్రెండ్స్. హలో సుధగారు. అందరికీ హాయ్ 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 హాయ్. బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అలా కోరుకునే వ్యక్తిని నేను. మరి మీ అందరితోటి కొంచెం మాట్లాడాలని నాకు ఉంటుంది కదా. మరి వీడియోని సగంలోనే ఆపేకండి, అంత పూర్తిగా చూడండి. ఓకేనా? అసలు జీవితం అంటే ఏంటి అన్న దాని గురించి కొంచెం చెప్తాను. నేను చాలా కష్టంలోంచి, అంటే కష్టం ఇష్టంగా తీసుకుని చాలా కష్టపడి ఒక రేంజ్కి వచ్చాను. ఆ రేంజ్ ఏంటంటే, నేను రైటర్ని, కథలు రాస్తాను, కవితలు, కార్టూన్స్, జోక్స్, నాటకాలు అన్నీ రాస్తాను. తర్వాత రేడియో ఆర్టిస్ట్గా చేశాను కొన్నాళ్ళు, దూరదర్శన్లో కూడా చేశాను కొన్ని రోజులు. ఓకే. అది కాకుండా ఎల్ఐసి మార్కెటింగ్, అంటే ఎల్ఐసి ఏజెంట్గా చేశాను. తర్వాత కొంతమందికి అవకాశం ఇవ్వాలి నేను అని అనుకుని బ్యూటీ పార్లర్ పెట్టాను. తర్వాత కొంత సమాజ సేవ చేయాలి అనుకుని ఒక ట్రస్ట్ పెట్టాను, అమ్మ నాన్న పేరున. ఆ ట్రస్ట్లో కూడా నేను చాలా అంటే గొప్పగా చెప్పినట్టుగా ఉంటుంది కదా, సేవ చేస్తున్నాను. ఓకే. అది అప్పుడు నాకు ఏదో కొంచెం గుర్తింపు వచ్చిందండి. ఏంటంటారా, మరి డాక్టరేట్ తీసుకున్నాను. అది బెంగళూరు ఆసియా యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. ఆ తర్వాత మదర్ తెరీసా అవార్డు, రాజీవ్ గాంధీ అవార్డు, ఎన్టీఆర్ అవార్డు, డొక్కా సీతమ్మ అవార్డు, మహాత్మా గాంధీ అవార్డు, అలాగా మహిళా శిరోమణి, అలా చాలా అవార్డ్స్ అనమాట. ఎన్ని తీసుకున్నానంటే చాలా తీసుకున్నాను. అవన్నీ కూడా మంత్రుల చేతుల మీదుగానే తీసుకున్నాను, సినీ యాక్టర్స్ చేతుల మీదుగా. నిజంగా చాలా తృప్తి అనిపిస్తుందండి నా జీవితానికి. ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని, అమ్మ అన్నీ సాధించాను నేను. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది వెనక్కి తిరిగి చూసుకుంటే, అబ్బా నేను ఎంత సాధించాను అని అనిపిస్తుంటుంది. కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. కానీ మరి అందరికీ మార్గదర్శనం కావాలంటే మనకున్నవి కూడా మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటే కదండి, ఆవిడ అలా చేసిందే, నేను కూడా ఇలా చేయాలి అన్న ఉద్దేశంతో కొంచెం ముందుకు వెళ్తారు కదా. దానికోసం చెప్పి నేను ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, గర్వపడి కాదు, ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ నిరూపించుకుంటూ ముందుకు వెళ్తే, నేను చదువుకున్నది కూడా చాలా తక్కువ, కానీ చేసే పని ఎక్కువ. చక్కగా ఈరోజు నేను సంపాదించుకుంటున్నాను, 10 మందిని పోషిస్తున్నాను, సమాజ సేవ చేస్తున్నాను, రైటర్గా పేరు పొందాను, ఎన్నో అవార్డ్స్ పొందాను, 40,000 పాటలు పాడాను.
5,000 డ్యాన్సులు చేశాను. అబ్బో అబ్బో కదండి, అనండి ఒక్కసారి అబ్బో అని లైక్లు చేయండి, మరి లైక్ చేయండి. మరి ఇంకొన్నా చాలా చెప్పినట్టుగా ఉన్నాను నేను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. మరి ఇంకో విషయం, నాకు అవార్డు వచ్చి చాలా అవార్డ్స్ వచ్చాను కదా, అందులో అవార్డు వచ్చిన కవిత ఒక్కటి చెప్పనా? అందరికీ కావాల్సింది ఏంటండి? స్నేహం. ఒక మనిషికి మనిషికి మధ్య కావాల్సింది మంచి స్నేహం కదా. అలాంటి స్నేహం గురించి చిన్న కవిత. ఓ స్నేహమా, ఓ స్నేహమా, నీ కోసం ఆకాశం అంచులు తాకాను, భూమి అంతా గాలించాను, సముద్రం లోతులు వెతికాను, అయినా నువ్వు కనిపించలేదు. చివరికి తెలుసుకున్నాను, నువ్వు నా హృదిలోనే పదిలంగా ఉన్నావని. నచ్చిందా సార్? నచ్చింది కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా నా మీద అభిమానంతో, ప్రేమతో, స్నేహంతో మరి నన్ను ముందుకు నడిపించాలని లైక్ చేస్తారని, అలాగే కామెంట్ చేస్తారని మనసారా కోరుకుంటూ, మీ సుధా.